తెలుగు వారందరికీ నా నమస్కారం. మనం రోజు ఫేస్బుక్లో ఎన్నో పోస్టులు చేస్తుంటాం. అదేవిధంగా ట్విట్టర్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళు ట్విట్టర్లో ఎన్నో పోస్టులు చేస్తూ ఉంటారు. అయితే మనం ఒకసారి ఒక ఫేస్బుక్లో పోస్ట్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా ట్విట్టర్లో కూడా పోస్ట్ అయ్యేలా ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది మనం ఈరోజు చూడవచ్చు. ఇక్కడ నేను గూగుల్ క్రోమ్లో ఒక ట్యాబ్లో ట్విట్టర్ ఓపెన్ చేసి ఉంచాను. అదేవిధంగా ఇంకొక ట్యాబ్లో ఫేస్బుక్ని ఓపెన్ చేసి ఉంచడం జరిగింది. సో ఇప్పుడు మనం సింపుల్గా ఒక పోస్ట్ ఫేస్బుక్లో చేసినట్లయితే అది కేవలం ఫేస్బుక్లోనే కనిపిస్తూ ఉంటుంది. కానీ మనం ఒక పోస్ట్ ఫేస్బుక్లో చేసినట్లయితే అది ట్విట్టర్లో కూడా ఆటోమేటిక్గా వచ్చేలా ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది మనం ఇప్పుడు చూడొచ్చు. ఇక్కడ ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను. అంటే మనం ఫేస్బుక్ నుంచి ట్విట్టర్ పోస్ట్ అయ్యే విధంగా సెట్టింగ్ చేస్తున్నాం కాబట్టి ఫేస్బుక్లో ట్విట్టర్ అనే అప్లికేషన్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. దానికి facebook.com/ట్విట్టర్ అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఇక్కడ చూస్తే మనకి లింక్ యువర్ ఫేస్బుక్ ప్రొఫైల్ టు ట్విట్టర్ అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంది. అంటే మన ప్రొఫైల్ని మనం ట్విట్టర్ కనుక అటాచ్ చేసినట్లయితే మన ప్రొఫైల్లో మనం పోస్ట్ చేస్తున్న ప్రతి పోస్టు ట్విట్టర్లోకి పోస్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఏ విధంగా అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో లింక్ మై ప్రొఫైల్ టు ట్విట్టర్ అని దానిపై క్లిక్ చేస్తే ఆథరైజ్డ్ ఫేస్బుక్ యూజ్ యువర్ అకౌంట్ అని చెప్పేసి మనకి twitter.com నుంచి అప్లికేషన్ అప్రూవల్ మెసేజ్ అనేది కనిపిస్తూ ఉంది. అంటే ఆథరైజ్ అప్లికేషన్ అని క్లిక్ చేయగానే మనకి ఫేస్బుక్ నుంచి పోస్టులు అయ్యే విధంగా అర్హత లభిస్తుంది. సో నేను జస్ట్ ఆథరైజ్డ్ యాప్ అనే దానిపై క్లిక్ చేశాను. సో వెంటనే మళ్ళీ మనకి ఇది ఫేస్బుక్లోకి రీడైరెక్ట్ అవ్వడం జరిగింది. సో వెంటనే మనకి రీడైరెక్ట్ అయిపోయి మనకి ఇక్కడ నా పేరు పడి లింక్ టు ట్విట్టర్ అని మనకి కనిపించడం జరుగుతూ ఉంది. అంటే మరి మనం చేసే స్టేటస్ కానీ ఫొటోస్ కానీ అదేవిధంగా లింక్స్ కానీ వీడియోలు కానీ ఇంకా నోట్స్ కానీ ఈవెంట్స్ కానీ ఏవైతే మనం టిక్ చేసి సేవ్ చేస్తామో అవి మనం ఫేస్బుక్లో పోస్ట్ చేసినప్పుడు వెంటనే అవి ట్విట్టర్లోకి పోస్ట్ అవుతాయి. సో నేను ఇప్పుడు ఇక్కడ స్టేటస్ ఫొటోస్ లింక్స్ వీడియోస్ పై క్లిక్ పెట్టేశాను. నోట్స్ నేను ఎక్కువగా పోస్ట్ చేయను, ఈవెంట్స్ నేను ఎక్కువగా పోస్ట్ చేయను, కావున వాటిని వదిలేసి సేవ్ అని దానిపై క్లిక్ చేశాను. చేంజెస్ సేవ్డ్ అయింది. ఇప్పుడు మనం ఒకసారి టెస్ట్ చేద్దాం మరి పోస్ట్ అవుతుందా లేదా. సో చూడండి, ఇక్కడ నేను హాయ్ అని చెప్పేసి ఒక స్టేటస్ టైప్ చేసి పోస్ట్ చేశాను. సో అదేవిధంగా నేను ఇక్కడ ట్విట్టర్కి వచ్చి రీలోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తే వెంటనే మనకి నా పేరు మీదుగా ట్విట్టర్లో ఒక పోస్ట్ హాయ్ అనే పోస్ట్ రావడం జరిగింది. అంటే మనం ఇకపై ఫేస్బుక్లో చేసే పోస్ట్ అన్నీను మనకి ట్విట్టర్లో పోస్ట్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మనం ఫొటోస్ కనుక అప్లోడ్ చేస్తే అది ట్విట్టర్లో ఇలా ఒక లింక్ని జనరేట్ చేసి పోస్ట్ అవుతుంది. దాని తర్వాత లింక్ పై క్లిక్ చేయగానే అది మన ఫేస్బుక్కి రీడైరెక్ట్ అయ్యి ఫేస్బుక్ ఫోటో అనేది అక్కడ కనిపించడం జరుగుతూ ఉంటుంది. అంటే మనం లింక్స్ పోస్ట్ చేసినప్పుడు కానీ ఫొటోస్ పోస్ట్ చేసినప్పుడు కానీ వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు కానీ ఆటోమేటిక్గా అవి లింక్గా మారి ట్విట్టర్లో పోస్ట్ చేయబడతాయి. అక్కడ క్లిక్ చేసిన వెంటనే ఫేస్బుక్కి రీడైరెక్ట్ అయ్యి ఫేస్బుక్లో వీడియో ఫొటోస్ కనిపించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఒకేసారి ఫేస్బుక్లో పోస్ట్ చేసిన పోస్టుల్ని ట్విట్టర్లో కూడా ఎట్ ఏ టైం పోస్ట్ చేయవచ్చు. ఇప్పుడు మన ప్రొఫైల్ నుంచి పోస్ట్ చేసిన ప్రతిదీ మన ట్విట్టర్ అకౌంట్లోకి పోస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నాకు ఉన్న పేజీలలో కానీ లేదా మనం మేనేజ్ చేస్తున్న పేజీలను కూడా మనం ట్విట్టర్కి లింక్ చేయవచ్చు. ఇలా లింక్ చేయడం ద్వారా పేజీలో పోస్ట్ చేసే ప్రతిదీ ట్విట్టర్లోకి పోస్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. దానికి కూడా మనం ఏమేమి పోస్ట్ చేస్తామనే టిక్స్ పెట్టేసి సేవ్ చేస్తే సరిపోతుంది. ఇకపై నేను హీరా సొల్యూషన్స్లో పోస్ట్ చేసిన ప్రతి పోస్టు ట్విట్టర్లోకి రావడం జరుగుతుంది. పేజెస్ కానీ లేదా ప్రొఫైల్లో కానీ ఏదైతే పోస్ట్ చేస్తానో అది ఆటోమేటిక్గా ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఫేస్బుక్ నుంచి ట్విట్టర్లోకి పోస్టులు ఒకేసారి చేయవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.